హలో నమస్తేనండి. ఈవినింగ్ 5 అయింది. టీ పెట్టుకుంటున్నానండి. అంటే ఒక 2 గంటలు నిద్రపోయి లేచానండి. లేచి టీ తాగుదామని టీ పెట్టుకుంటున్నాను. పగలు 2:00కల్లా భోజనం చేస్తామండి. చేసి పడుకొని 2 గంటలు ఇంకా లేచి టీ తాగుతాను. మా వారును వాకింగ్కి వెళ్ళారు. ఆయన వచ్చాక టీ ఇస్తా. ఈలోపు నేను తాగుతానండి టీ. యాలక్కాయ పెట్టారు. అల్లం లేదండి. అల్లం ఉంటే అల్లం కూడా వేస్తాను. బాగుంటుందండి అల్లము యాలక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. పాలు కూడా పోస్తున్నాను. స్లోగా పెట్టుకుంటే మరుగుతాయండి. ఈలోపు కొంచెం గిన్నెలు ఉన్నాయండి, ఇక్కడికి వేసుకుంటాను. ఉదయం సగ్గుబియ్య పాయసం చేశాను కదండి, ఈ గ్లాసులో తాగాము. అవి తాగాము, అందుకని ఇవి ఉన్నాయండి. ఇవి కూడా కడిగేసుకుంటున్నాను గాజు. మాకు పని అమ్మాయిదండి, నేనే చేసుకుంటాను పని అంతా. ఉదయం 7కి బిగిన్ చేస్తే 2 దాకా పని అంతా అయ్యిద్దండి. ఇంకా స్నానం చేసి భోజనం చేసి కొడుకొని లేస్తాము 4-5కి. 4కి కానీ 5కి కానీ లేస్తామండి. లేచి అప్పుడు రాగి జావ తాగాలనిపిస్తే రాగి జావ, లేకపోతే టీ, అలా ఏదో ఒకటి ఏదంటే అది. ఇంకా తర్వాత టీ తాగాక 9కి మా వారికి చపాతీ వేస్తాను. చపాతీ తింటారు. ఇక కడిగేసుకుంటున్నానండి గ్లాసులు. షింక్లో వేస్తే మనం తెలియక గిన్నెలు పడేసిన పగిలిపోతాయని నేను పక్కన ఇలా పెడతానండి. కొంచెమే కాబట్టి గట్టి మీద వేసుకున్నానండి. చల్లగా ఉన్నా కానీ చోట్లు వస్తున్నాయండి. బాగా ఎండాకాలం ఉన్నట్టు ఉంది వాతావరణం.
ఇవన్నీ కడిగేసుకున్నానండి, సింకు కూడా కడిగాను. టీ కూడా మరిగినాయండి. వడపోసుకుంటానండి. నేను ఇప్పుడు పోసుకొని తాగుతానండి. గ్లాసులు అయితే బాగుంటుందండి, వేడిగా ఉంటాయని. కప్పులు అయితే ఆరిపోతాయండి. ఎవరైనా గెస్టులు వస్తే అప్పుడు కప్పులు తీస్తానండి, తీసి ఇస్తాను వాళ్ళకి. ఇంకా మూత పెట్టేస్తే ఇంక తర్వాత మా వారు వచ్చాక ఆయన పోసి ఇస్తాను. పోసి ఇస్తాను. ఇంకెంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.